మా దేవా, మా ప్రభువా, ఈ లోకంలో ప్రభువా నీ యొక్క బిడ్డలంగా మేము జీవించడం అనేది అది కత్తి మీద సాము లాంటిది ప్రభువా. చాలా కఠినతరమైంది. ఆ పరిస్థితుల్లో మేము ఏ విధంగా జీవించాలో మా ముందు ఒక మాదిరి నుంచావు. మాకు సహాయార్థంగా పరిశుద్ధాత్మను అనుగ్రహించావు. మాకు మార్గదర్శకంగా ఉండడానికి వాక్యాన్ని ఇచ్చావు. మాకు అనుభూతిని ఇవ్వడానికి, ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి అనేకమైనటువంటి సాక్షుల్ని మా ముందుంచావు. వీటన్నిటిని బట్టి ప్రభువా, మా జీవితం ఎలా ఉండాలో, మీకు ఏ విధంగా మహిమను తీసుకురాగలుగుతామో, ఏ విధంగా పరలోకపు మెప్పును పొందగలుగుతామో నాయన నీ యొక్క వాక్యం నుంచి మాకు బయలుపరచమని, బలపరచమని యేసే నామంలో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమెన్. మనము ఈరోజు ధ్యానం చేసేటువంటి అంశము క్రైస్తవత్వానికి కేంద్రంలో ఉండేటువంటి అంశం. అంతేకాదు, ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి పుస్తకం పేతురు రాసినటువంటి పత్రికకి ఇది కేంద్రంగా ఉంటుంది. ఏంటది అనంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణము, దాని తర్వాత వచ్చినటువంటి పునరుద్ధానం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ పునరుద్ధానాలు ఈ ప్రపంచ చరిత్రకు మధ్యన ఉన్నట్లు మనకు కనబడుతూ ఉంటుంది. ప్రపంచానికి, క్రైస్తవత్వానికి అది పునాదిలాగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మరణ పునరుద్ధానాలు యేసుక్రీస్తు ప్రభువారికి ఎంత ప్రాముఖ్యమో, ఆయనను అనుకరించేటువంటి ప్రతి శిష్యుడికి కూడా ఆ శిలువ మరణం లేకపోతే ఆ శిలువ త్యాగం అనేది అంతే ప్రాముఖ్యంగా ఉంటుంది. నేను యేసు ప్రభు శిష్యుణ్ణి అని చెప్పుకుంటూ నాకు శిలువ నచ్చదు, శిలువ అంటే పడదు అని అంటే కనుక అది వెటకారంగా ఉంటుంది, అది వేరుగా ఉంటుంది. ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు తాను ఈ లోకంలో ఉన్నప్పుడే ఈ మాట చెప్పారు. మీలో ఎవరైనా నన్ను వెంబడించగోరినట్లయితే, లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాను. మరియు ఆయన అందరితో ఇట్లనను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును గోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొనును. ఈ మాటల్లో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు తాను ఏ విధమైనటువంటి ప్రయాణము చేశారో ఈ లోకంలో, ఏ విధమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఆయన నడవడి కలిగి ఉన్నాడో మనము దాన్ని అనుకరించాలని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని అనుకరించేటువంటి వారి యొక్క జీవితంలో శిలువ అనేది కేంద్రంగా ఉంటుంది. జేమ్స్ ఏ మెఘయ్ అనేటువంటి ఆయన ఈ విధంగా అంటున్నాడు, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సాడ్ కండిషన్స్ ఆఫ్ లైఫ్, దట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ ట్రాన్స్మిషబుల్. నో మ్యాన్ విల్ లెర్న్ ఫ్రమ్ ద సఫరింగ్ ఆఫ్ అనదర్, హీ మస్ట్ సఫర్ హిమ్సెల్ఫ్. శ్రమ అనేది ఎంత విచిత్రమైందంటే, వేరే వాళ్ళ యొక్క శ్రమ మనం చూడగలుగుతాం, కానీ అది మన అనుభూతి అవ్వదు, మన అనుభవం అవ్వదు. ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క జీవితంలో ఆ శిలువ శ్రమ గుండా వెళ్లాల్సిందే. నేను విశ్వాసిని అనిపించుకున్నవాడు కాబట్టి ఎంత ప్రాముఖ్యమైనటువంటి పాఠమో ఆలోచించండి. ఈక్వెడార్ అనేటువంటి ప్రాంతానికి పరిచర్యకి వెళ్ళినటువంటి 5 మిషనరీల్లో ఒక ఆయన జిమ్ ఎలియట్ చనిపోయిన తర్వాత ఎవరైతే చంపేశారో వాళ్ళ మధ్యన పరిచర్య చేయడానికి ఆయన సతీమణి, ఆయన భార్య ఎలిజబెత్ ఎలియట్ వెళ్ళింది. ఆమె చాలా విధాలైనటువంటి శ్రమల గుండా ఆమె తమ జీవితాన్ని గడిపింది, తన యొక్క పరిచర్య జీవితాన్ని. ఆమె శ్రమ గురించి మాట్లాడుతూ ఈ విధంగా అంటది, ఐఎమ్ నాట్ ఎ థియాలజియన్ ఆర్ ఎ స్కాలర్, బట్ ఐఎమ్ వెరీ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ పెయిన్ ఈజ్ నెసెసరీ టు ఆల్ ఆఫ్ అస్. నేను తాత్విక జ్ఞానము కలిగినటువంటి వ్యక్తిని కాదు, నేను పండితురాల్ని కాదు, ఐఎమ్ నాట్ ఎ స్కాలర్, బట్ ఐఎమ్ వెరీ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ద పెయిన్ ఈజ్ నెసెసరీ టు ఆల్ ఆఫ్ అస్. శ్రమ అనేది మనందరికీ కూడా అవసరమే. ఇన్ మై ఓన్ లైఫ్ ఐ థింక్ ఐ కెన్ ఆనెస్ట్లీ సే, నా జీవితంలో నేను యథార్థంగా చెప్పగలను, దట్ అవుట్ ఆఫ్ ద డీపెస్ట్ పెయిన్ హ్యాస్ కమ్ ద స్ట్రాంగెస్ట్ కన్విక్షన్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ లవ్ ఆఫ్ గాడ్. నాకున్నటువంటి అతి భయంకరమైనటువంటి బాధలో, నొప్పిలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమ,
ఆయన యొక్క సాన్నిధ్యాన్ని నా జీవితంలో అనుభవించాను అని చెప్తున్నాడు. అయితే మనము 2-3 దినాలుగా ఈ యొక్క శ్రమ అనేటువంటి అంశం గురించి ధ్యానం చేయటం మొదలుపెట్టాం. 1 పేతురు 3వ అధ్యాయము 13వ వచనం నుంచి ఈ యొక్క శ్రమ అనేటువంటి అంశం గురించి పేతురు భక్తుడు రాస్తున్నాడు. మొదట ఆయన సాల్వేషన్ గురించి రాశాడు, రక్షణ గురించి. ఆ తర్వాత సబ్మిషన్ గురించి రాశాడు, లోబడటం గురించి. ఆ తర్వాత సఫరింగ్ గురించి రాస్తున్నాడు, మన జీవితంలో వచ్చేటువంటి శ్రమల గురించి. దాన్ని క్లుప్తంగా చెప్పాలంటే 1 పేతురు 3వ అధ్యాయం 18 నుంచి 22వ వచనం దాకా క్రైస్ట్ ద కాంకరర్, యేసుక్రీస్తు ప్రభువారి శ్రమల గుండా వెళ్ళటం బట్టి ఆయన ఏ విధంగా విజయోత్సాహపు వ్యక్తిగా మారాడో ఆయన చూపించాడు. 1 పేతురు 4వ అధ్యాయం 1-6 వచనాల్లో క్రిస్టియన్స్ షుడ్ కాంకర్, క్రైస్తవులు ఏ విధంగా విజయాన్ని సాధించాలి, ఎలా సాధించాలి, దేనిపై సాధించాలి మనము ధ్యానం చేశాం. నిన్నటి దినాన్న 4వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనం దాకా ఈ యొక్క అంత్య దినాలలో, ఈ చివరి దినాల్లో అంతటి అంతము సమీపమై ఉన్నది కాబట్టి క్రైస్తవ యొక్క జీవన శైలి, క్రిస్టియన్ లైఫ్ స్టైల్, ఎండ్ టైమ్స్ గురించి మనం నేర్చుకున్నాం. 7వ అధ్యాయం నుంచి 7వ వచనం నుంచి 11వ వచనం దాకా అంతము ఇక్కడే ఉన్నది, సమీపముగా ఉన్నది. కాబట్టి మనము ఏ విధంగా ప్రార్థన నిబ్బరముగాను, క్లియర్ మనస్సాక్షి, స్పష్టమైనటువంటి మనస్సాక్షి కలిగి ఉండాలో నేర్చుకున్నాం. యేసుక్రీస్తు యొక్క రాకడు గురించి ఎదురుచూపు మనలో చుట్టూ ఉన్న వారి మీద ప్రేమను అందించేదిగా మారుతుంది. ఆ ప్రేమ కార్యసాధకము దాల్చినట్లయితే మనము పరిచయం లేనటువంటి వారికి ఏ విధంగా ఆతిథ్యం ఇస్తామో చూసాం. మనము లర్న్, ఆయన యొక్క రాకడు గురించి నేర్చుకుంటాం. లుక్, ఆయన రాకడు గురించి ఎదురు చూస్తాం. లాంగ్, ఆయనతో గడపాలనేటువంటి ఆశ ఉంటుంది. లవ్, అది చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రేమగా మారుతుంది. దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతను బట్టి, ఆయన మనకిచ్చినటువంటి ఆ యొక్క వరములను మన జీవితంలో నెరవేర్చడం ద్వారా లేబర్, ఆయన యొక్క పరిచర్లో మనం ఉంటాం. లేబరింగ్ ఫెయిత్ఫుల్లీ విత్ ద గిఫ్ట్స్ ఆఫ్ గాడ్. దేవుడు మనకిచ్చినటువంటి వరాలను మనము చాలా నమ్మకంగా మనం నిర్వర్తిస్తాం. స్పీకింగ్ ఆర్ సర్వింగ్ ఓన్లీ టు ద గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది వాక్య పరిచర్య అయినా, వేరే విధమైనటువంటి పరిచర్య అయినా దేవునికి మహిమకరంగా. ఇది 3వ అధ్యాయం 18వ వచనం నుంచి 4వ అధ్యాయము మనం 11వ వచనం దాకా ఒకసారి మీకు ఒక బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను. ఈరోజు 12వ వచనం నుంచి 19వ వచనం దాకా మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ యొక్క భాగానికి నేను ఇవ్వాలనుకున్నటువంటి టైటిల్ ఈ విధంగా ఉన్నది: సఫరింగ్ ఈజ్ టు సోర్ హై, నాట్ టు గెట్ సోర్. సోర్ అనే పదానికి 2 మనకి స్పెల్లింగ్స్ ఉన్నాయి. SOAR. సోర్ అంటే పైకి ఎదగటం, ఎగసిపోవటం, ఎగిరిపోవటం, అది సోర్. దేవుడు మన జీవితంలో అనుమతించేటువంటి ఆ శ్రమలు ఆ విధంగా మనల్ని పైకి తీసుకెళ్లేవిగా ఉంటేనే కానీ నాట్ టు గెట్ సోర్, మన మీద మన కోపం తెచ్చుకొని జీవితంలో నిరాశ పడేటువంటి స్థితిలోకి, SORE, అది జరగకూడదని. సఫరింగ్ ఈజ్ టు సోర్ హై, నాట్ టు గెట్ సోర్. మన జీవితంలో వచ్చేటువంటి శ్రమలు మనల్ని పైకి తీసుకెళ్ళటానికి కానీ, ఈ లోకంలో మనము కృంగిపోవటానికి కాదు అనేది. దాన్ని మనం 12వ వచనం నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. డియర్ ఫ్రెండ్స్, డు నాట్ బీ సర్ప్రైజ్డ్ ఎట్ ద పెయిన్ఫుల్ ట్రయల్ యు ఆర్ సఫరింగ్ యాజ్ దో సంథింగ్ స్ట్రేంజ్ వర్ హ్యాపెనింగ్ టు యూ. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడవద్దు అని అంటున్నాడు. దీంతో నాకు మొదటి మెయిన్ పాయింట్ వస్తుంది: ద రియాలిటీ ఆఫ్ సఫరింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. ద రియాలిటీ ఆఫ్ సఫరింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. ఒక క్రైస్తవుడు తన జీవితంలో ఖచ్చితంగా ఒక శ్రమ గుండా వెళ్తాడు. శ్రమ అంటే బయట ఎవరో కొడతారనో, లేకపోతే బయట రాజకీయమైనటువంటి వివాదాస్పదమైనటువంటి సమస్యల్లోకి వెళ్తాడనో నేను దాని గురించి చెప్పట్లా. అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే ఆత్మీయత మన జీవితంలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచానికి మనం విరుద్ధం అయిపోతాం.
కాబట్టి మన జీవితము ఈ యొక్క బయట ఉన్నటువంటి ఐహికమైనటువంటి ఆ కోరికలకు పోరాడటమే ఒక శ్రమ. కాబట్టి ద రియాలిటీ ఆఫ్ సఫరింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్, ఒక క్రైస్తవుని జీవితంలో శ్రమ అనేది వాస్తవికమైనది. ఇట్ ఈజ్ రియల్, అది వాస్తవికమైనది. దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా అని మొదలు పెడుతున్నాడు. ఈ మాట ప్రియులారా అనేటువంటి మాట 105 వచనాలు కలిగినటువంటి ఈ పత్రిక మొత్తంలో ఇంకొకసారి ఉపయోగించాడు, ఓన్లీ వన్స్. మొదటి పేతురు 2వ అధ్యాయం 11వ వచనం, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ. మీరు దేవుని బిడ్డలు, మీరు పరలోకానికి వెళ్ళేవాళ్ళు, మీకు ఆ నిరీక్షణ ఉన్నది. మీ ప్రయాణం అది, మీ ఇల్లు అక్కడుంది కాబట్టి మీరు అక్కడికి ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి ఇహలోకపరమైనటువంటి జీవితాలకి మీరు రాజీ పడిపోవద్దు, దానికి విరోధంగా మీరు పోరాడాలి అని చెప్పడానికి ప్రియులారా అని సంబోధిస్తున్నాడు. దీంతో మనకేమర్థమవుతుందంటే అతి ప్రాముఖ్యమైనటువంటి బోధను ఇచ్చేటప్పుడు ఆ ప్రేమ సంబోధన చూస్తున్నాం అనమాట. మనం ఎవరితో అయినా చాలా ప్రాముఖ్యమైన మాటలు చెప్పేటప్పుడు బంగారం అలా కాదు అని చాలా నిదానంగా, చాలా మనము సున్నితంగా ఎలా మాట్లాడతామో పేతురు భక్తుడు ఆ విధమైనటువంటి పదజాలాన్ని ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. ఎందుకనంటే ఇట్స్ ఎ హ్యూజ్ కమాండ్, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ. కాబట్టి ఈ శ్రమలు గుండా వెళ్తున్నప్పుడు ఎలా వ్యవహరించాలి, ఈ శ్రమ అనేటువంటి విషయం గురించి ఆలోచించడం అనేది చిన్నది కాదు. దిస్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్, అది మొదటి విషయంగా గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఇంకా చూద్దాం, మళ్ళీ అదే వచనం, ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి. ఇది మీకు అగ్ని వంటి మహాశ్రమ అని అన్నప్పుడు ఈ పదాన్ని మనము పేతురు 1వ అధ్యాయం 6-7 వచనాల్లో చూసాం. మన విశ్వాసాన్ని ఏ విధంగా దేవుడు భయంకరమైనటువంటి శ్రమల ద్వారా ఆయన పరీక్షిస్తాడు, అది పవిత్రపరుస్తాడు అనేటువంటిది. మొదటి పేతురు 1వ అధ్యాయం 6-7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమును కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమైనది. సో ఇక్కడ ఈ శ్రమ అనేది ఏదైతే ఉన్నదో, ఈ అగ్ని వంటి మహాశ్రమ, ఇట్ ఈస్ నాట్ సెన్స్లెస్. మొదటిది ఇట్ ఈస్ నాట్ స్మాల్, రెండోది ఇట్ ఈస్ నాట్ సెన్స్లెస్. అది పిచ్చిగా వచ్చింది కాదు, లేకపోతే తెలియకుండా వచ్చింది కాదు. ఇట్ ఈస్ పర్పస్ఫుల్, ఇట్ ఈస్ మీనింగ్ఫుల్. ఎందుకు అని అంటే అవసరమును బట్టి అనే మాట మనం 1వ అధ్యాయం 6-7 వచనాల్లో చూస్తున్నాం. కొద్ది కాలము అన్నప్పుడు పర్పస్ అండ్ పీరియడ్ బోత్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క అధీనంలో ఉన్నవి అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఈ యొక్క శ్రమలు గుండా ఏం పరీక్షిస్తున్నాడు, వాట్ ఈస్ బీయింగ్ టెస్టెడ్, మనము ఏ విషయాల్లో ఫెయిల్ అవుతున్నాం అంటే టెస్ట్ అయినప్పుడు ఇంతకీ ఏం రుజువు అవుతుంది అనేది మనం ఒకవేళ ఆలోచించినట్లయితే ఇట్ ఈస్ ఫెయిత్ దట్ ఈస్ టెస్టెడ్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, ఇట్ ఈస్ ఫెయిత్ దట్ ఈస్ టెస్టెడ్. మీ విశ్వాసం పరీక్షించబడుతుంది. కాబట్టి విశ్వాసాన్ని కాపాడటానికి నీ జీవితంలో ఏది వదిలేసుకున్నా పర్లా, ఇంక్లూడింగ్ లైఫ్, ప్రాణం పోయినా పర్లేదు, విశ్వాసాన్ని మాత్రం వదులుకోకూడదు. ప్రాణం పోయినా పర్లేదు కానీ విశ్వాసాన్ని వదులుకోకూడదు. నా గొంతుకులో ప్రాణం ఉన్నప్పుడు అది జరగనివ్వను అని అంటూ ఉంటారు. ఈ మాటలకు మీకు ఇప్పుడు అర్థమై ఉండాలి. ఏంటనంటే నా గొంతుకులో ప్రాణం ఉన్నప్పుడు ఐ విల్ నాట్ గివ్ అప్ మై ఫెయిత్, నాకున్నటువంటి విశ్వాసాన్ని నేను వదులుకోను. సో దాట్ ఈజ్ బీయింగ్ టెస్టెడ్. నీ జీవితంలో వచ్చినటువంటి శ్రమలు ఆ యొక్క విశ్వాసం రుజువు అవ్వాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ విశ్వాసాన్ని నువ్వు వదిలేసుకుంటే, ఆ విశ్వాసాన్ని నువ్వు తగ్గించుకున్నట్లయితే ఇట్స్ ఆఫ్ నో యూజ్. కాబట్టి ఆ విశ్వాసంలో మీరు గెలుపొందాలి.
పీటర్ మార్షల్ అనేటువంటి ఆయన ఈ మాట చెప్తున్నాడు. గాడ్ విల్ నాట్ పర్మిట్ ఎనీ ట్రబుల్ టు కమ్ అపాన్ అస్. దేవుడు ఏ సమస్యను కూడా నా జీవితంలోకి అనుమతించడు. ఎలాగా? అన్లెస్ హీ హాజ్ ఎ స్పెసిఫిక్ ప్లాన్. ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉంటే తప్పించి బై విచ్ గ్రేట్ బ్లెస్సింగ్ క్యాన్ కమ్ అవుట్ ఆఫ్ దట్ డిఫికల్టీ. ఆ భయంకరమైనటువంటి పరిస్థితి ద్వారా గొప్ప విషయం బయటపడాలని పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటున్నాడు. హ్యావ్ యూ అండర్స్టూడ్ దట్ వర్డ్? నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా యొక్క పరుగు తుదముట్టించాను అని అంటున్నాడు. అంతం వరకు నా విశ్వాసానికి ఐ డిడ్ నాట్ లూజ్ మై ఫెయిత్, ఐ డిడ్ నాట్ గివ్ అప్ మై ఫెయిత్. నా విశ్వాసాన్ని నేను జారవిడ్చుకోలేదు, నా విశ్వాసాన్ని నేను వదులుకోలేదు. కాబట్టి మీ లైఫ్లో ఏ ఏరియాలో శోధన కలుగుతుందో నాకు తెలీదు, ఏ ఏరియాలో శ్రమ వస్తుందో నాకు తెలీదు. వాట్ ఎవర్ ద ఏరియా మే బి, ఇట్ మై బి ఫిజికల్, భౌతికమైనది అవ్వచ్చు, ఇట్ మైట్ బి స్పిరిచువల్, ఆత్మీయమైనది అవ్వచ్చు, ఇట్ మైట్ బి యువర్ ప్రొఫెషన్, నీ యొక్క వృత్తిలో అవ్వచ్చు, ఇట్ మైట్ బి ఇన్ యువర్ రిలేషన్, నీ యొక్క సంబంధంలో అవ్వచ్చు. ఇన్ ఎనీ కేస్ యూ షుడ్ నాట్ లూజ్ యువర్ ఫెయిత్. అందుకనే నువ్వు ఒక క్రిస్టియన్గా, నువ్వు ఒక సిటిజన్గా, నువ్వు ఒక ఎంప్లాయీగా, నువ్వు ఒక ఫ్యామిలీ మెంబర్గా, జీవిత భాగస్వామిగా 4 ఏరియాస్లో యూ హ్యావ్ టు కీప్ అప్ యువర్ ఫెయిత్. నీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవునికి నువ్వు సబ్మిట్ అయి ఉండి, ఎవరికి సబ్మిట్ అవ్వను అంటే వాళ్ళకి సబ్మిట్ అయి ఉండాలి. సో ఇప్పుడు దాకా ఈ విషయాలు పదే పదే విన్నాను. సో ఇది ఒక విధంగా ముక్తాయింపులాగా ఉన్నది. ఇట్ ఈస్ కమింగ్ టు ఎ కైండ్ ఆఫ్ ఎ కంక్లూజన్. ద ఫెయిత్ ఈజ్ బీయింగ్ టెస్టెడ్, సో యూ షుడ్ నాట్ లూజ్ ఇట్. సో ఈ యొక్క శోధన అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్, అది చిన్నది కాదు. ఇట్ ఈస్ నాట్ సెన్స్లెస్ థింగ్, అది బుద్ధిహీనమైంది, ఉద్దేశరహితమైంది, అంతకంటే కాదు. మూడోది ఆలోచించినట్లయితే, ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడి. ఇట్ ఈస్ నాట్ స్ట్రేంజ్ థింగ్ ఆల్సో. ఆశ్చర్యపడేది ఏం కాదు, అమ్మో నాకే జరుగుతుందేంటి అని అనుకునేది ఏమీ కాదు. ఎందుకనంటే ఇదే 1 పేతురు 5:9 లోకమందున్న మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నాయని ఎరిగి విశ్వాసమనందు స్థిరులై వానిని ఎదిరించింది. వానిని అంటే ఎవరు? సాతానుడి అటాక్ చేయదలుచుకునేది ఏంటి తెలుసా? యువర్ ఫెయిత్. నీ ఫెయిత్ జారిపోతే చాలు, నీ ఫెయిత్ కోల్పోతే చాలు, వాడి చేతిలో నువ్వు కీలుబొమ్మ అయిపోతావు. నీకు సాతానికి అడ్డుగా నిలవగలిగేది ఒకటే, యువర్ ఫెయిత్ ఇన్ గాడ్, నీ దేవుని మీద విశ్వాసం. కాబట్టి ఇక్కడ ఈ మాట ఎందుకు ఉపయోగిస్తున్నాడంటే, చాలా సందర్భాల్లో మనం నీరసించిపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఏంటోనండి, నా ఒక్కదానికే ఈ కష్టాలు, నా ఒక్కడికే ఈ బాధలు, నా ఒక్కడికే ఈ శోధనలు. నో, పేతురు చెప్తుంది ఏంటంటే, నీకు ఒక్కదానికే కాదు, ఇది నీ ఒక్కడికే కాదు, నీ ఏరియాలో నీకున్నది ఇంకోటి ఏరియాలో ఇంకోటికుంది. ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ త్రూ సమ్ కైండ్ ఆఫ్ ట్రయల్. ఇట్స్ ఎ ఫియరీ ట్రయల్. అది అగ్ని వంటిది, చాలా భయంకరమైనది. ఇది పౌలు భక్తుడు కూడా రాస్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 1 పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. సీ వాట్ ఈస్ సేయింగ్. అందరికి వచ్చేదే శోధనలు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడి, హీఈస్ ద కంట్రోలర్. ఎంత నువ్వు అనుమతించగలవో, ఎంత నువ్వు తట్టుకోగలవో ఆయనకి తెలుసు, అంతే అనుమతిస్తాడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో పాటు తప్పించుకునే మార్గమును కలిగిచేయను. ఇఫ్ యూ ట్రస్ట్ ఇన్ హిమ్, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్, ఆయన మీద విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు చూపించేటువంటి ఆ మార్గాన్ని ఎంపిక చేసుకొని ఆ మార్గం గుండా నువ్వు వెళ్ళిపోతావు. అది చావైనా పర్వాలేదు, తిరగబట్టమైనా పర్వాలేదు, లేకపోతే నోరు మూసుకోవటమైనా అవ్వచ్చు. యూ క్యాన్ బీ సైలెంట్, యూ క్యాన్ బీ వోకల్, ఆర్ యూ క్యాన్ గివ్ అప్ యువర్ లైఫ్. కొన్ని సందర్భాల్లో జీవితాన్ని ఇచ్చేయచ్చు, కొన్ని సందర్భాల్లో నోరు తెరిచి మాట్లాడచ్చు, కొన్ని సందర్భాల్లో సైలెంట్గా ఉండిపోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ గాడ్ గివెన్ డిరెక్షన్. దేవుడు అనుమతించినటువంటి పద్ధతి అది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ స్ట్రేంజ్. ఈ మాట పేతురు చెప్పాడు, పౌలు చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 20వ వచనం, దాసుడు తన యజమాని కంటే గొప్పోడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడు. లోకలు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసింతురు, నా మాట గైకొన్ని ఎడల మీ మాటలు కూడా గైకొంటారు. బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్ హ్యాపెన్స్.
నేను ఈ లోకంలో అద్భుతాలు చేశాను, మీరు కూడా చేస్తారు. నన్ను ఈ లోకంలో చిత్తకొట్టారు, మిమ్మల్ని కూడా కొడతారు. నన్ను ప్రజలు కొంతమంది అంగీకరించలేదు, మిమ్మల్ని కూడా అంగీకరించరు. నన్ను రోడ్డు మీదకి ఇచ్చుకెళ్ళారు, మిమ్మల్ని కూడా రోడ్డు మీదకి ఇచ్చుకెళ్తారు. వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెన్ టు ద గురు, ఇట్ విల్ హ్యాపెన్ టు ద డిసైపుల్స్. కాబట్టి ఇట్ ఈస్ నాట్ స్ట్రేంజ్. అది అయ్యో ఏంటి అని అనటానికి లేదు. ఎందుకు స్ట్రేంజ్ కాదో తెలుసా? దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ కనెక్షన్ ఐ వాంట్ టు షో. ఏంటనంటే మనము జస్ట్ లాస్ట్ వీక్ చూసినటువంటి అంశం చూసినట్లయితే 4వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే అపరిమితమైనటువంటి ఆ దుర్వ్యాపారం నందు తమతో కూడా మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించిరి. ఆల్రెడీ దే ఆర్ లుకింగ్ ఎట్ అ స్ట్రేంజ్లీ. అందుకే మనకి స్ట్రేంజ్గా అనిపిస్తుంది. ఎందుకనంటే అందరూ తాగుతున్నారు, వీడు తాగడేంటి? అందరూ చూస్తున్నాడు, వీరు చూడడేంటి? అందరూ చేస్తున్నారు, వీరు చేయడేంటి? అందరూ బలకింద చేతులు పెడుతున్నాడు, వీడు పెట్టడేంటి? అందరూ తింటున్నారు, వీళ్ళు తినరేంటి? సో దాట్ ఈస్ ద క్వశ్చన్. యూ హ్యావ్ బికమ్ స్ట్రేంజ్. కాబట్టి మీరు స్ట్రేంజ్గా ఉన్నారు, కాబట్టి స్ట్రేంజ్ పదాలు ఉపయోగిస్తారు, స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తారు, కాబట్టి మీకు స్ట్రేంజ్గా అనిపిస్తుంది. అయితే ఈ స్ట్రేంజ్నెస్ పవిత్రంగా జీవించే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇట్ మైట్ బీ స్ట్రేంజ్ టు యూ వెన్ ఇట్ కంపేర్డ్ టు ద వరల్డ్. ఈ యొక్క ప్రపంచంతో పోల్చుకుంటే అది నీకు స్ట్రేంజ్, కానీ విశ్వాసులతో పోల్చుకుంటే అది స్ట్రేంజ్ కానే కాదు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ స్మాల్, అది చిన్నదేమీ కాదు. ఇట్ ఈస్ నాట్ సెన్స్లెస్, అది అర్ధరహితమైంది కానే కాదు. మూడోది ఇట్ ఈస్ నాట్ స్ట్రేంజ్, అది వింతైంది కానే కాదు. మూడోది ఇట్ ఈస్ వెరీ స్పిరిచువల్ అండ్ స్పెషల్. ఎందుకో తెలుసా? నాలుగోది ఎందుకో తెలుసా? ఎందుకనంటే ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. అది దేవుని చిత్తమై ఉన్నది. 19వ వచనం ఇదే భాగంలో. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు, దేవుని చిత్త ప్రకారం బాధపడువాడు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగింపవలను. దే సబ్మిట్ their lives to God. So God allows the believers to go through suffering. దేవుడు విశ్వాసులు శ్రమ గుండా వెళ్ళనిస్తాడు. ఎందుకు వెళ్ళనిస్తాడు? 3 words ఉపయోగిస్తాను, చాలా ఈజీ గుర్తుపెడుతుంది. ఒకటి, టు ప్రూవ్ యువర్ ఫెయిత్ టు ద వరల్డ్. టు ప్రూవ్ యువర్ ఫెయిత్ టు ద వరల్డ్. నీ విశ్వాసాన్ని ప్రపంచానికి రుజువు చేయడానికి. అబ్రహాము ఇస్సాకుని బలి ఇవ్వటానికి కొండ మీద తీసుకెళ్ళబట్టి మనకి తెలిసింది, కానీ తీసుకెళ్ళకముందే దేవుడికి తెలుసు. టు ప్రూవ్ టు ద వరల్డ్. దేవుడు అందుకని అబ్రహాముని దీవించినట్లు చెప్తున్నాడు, కానీ దేవుడు అంతకంటే ముందు దీవించాలని డిసైడ్ అయిపోయాడు. అర్థమైందా? సో ఇట్స్ ఓన్లీ టు ప్రూవ్, ప్రపంచానికి రుజువు చేయడానికి. దేవుడు నిన్ను దీవించాలంటే, దేవుడిని యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించాలంటే హీ షుడ్ అలౌ స్ట్రెస్ ఆన్ యూ. నీ మీద అలాంటి ఒత్తిడిని అనుమతించాలి. టు ప్రూవ్. రెండోది టు ప్రూన్, మనల్ని కత్తిరించడానికి. ఎక్కడైనా ఎక్కువ అవుతున్నామా, కత్తిరించడానికి చేస్తూ ఉంటాడు. పౌలు భక్తుడికి జరిగింది అదే. నీలో ఈ యొక్క ముళ్ళు పెడుతున్నాను, ఎందుకో తెలుసా? నువ్వు ఉప్పొంగిపోకుండానట్లు, ప్రజలు నిన్ను దేవుడని అనుకోకుండా ఉండినట్లు. టు ప్రూన్, మనల్ని కత్తిరించడానికి ఆయన ఆ విధంగా చేస్తూ ఉన్నాడు. టు ప్రూవ్ మొదటిది అయితే, రెండోది టు ప్రూన్ అయితే, మూడోది టు ప్యూరిఫై, మనల్ని పవిత్రపరచడానికి. దేవుడు పాపాన్ని భయంకరంగా అసహించుకుంటాడు. గాడ్ హేట్స్ సిన్ సో మచ్ అండ్ లవ్స్ హిస్ చిల్డ్రన్ సో మచ్. దేవుడు పాపాన్ని భయంకరంగా అసహించుకుంటున్నాడు, మనల్ని బాగా ప్రేమిస్తున్నాడు. దేర్ఫోర్ ఆయన అతి తీవ్రమైన పద్ధతులు ఉపయోగిస్తాడు. ఎందుకు? మనలోంచి ఆ పాపం దూరం అవడానికి. కాబట్టి హీ విల్ నాట్ స్పేర్ ఎనీ పెయిన్, ఏ నొప్పి, ఏ బాధ కూడా ఆయన పక్కకి పెట్టడు. ఎందుకు అనంటే హీ హేట్స్ సిన్ అండ్ హీ లవ్స్ అస్. ఆయన పాపాన్ని ద్వేషిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి అయితే మీకు ఇక్కడ ఒక చిన్న సాక్ష్యాన్ని మీ ముందు పెడతాను. అంటే మన జీవితంలో వచ్చేటువంటి శ్రమ మనకి ఆశీర్వాదం అవుతుంది, ఇతరులకు కూడా ఆశీర్వాదం అవుతుంది అని అనటానికి ఒక చిన్న సాక్ష్యం. రష్యా దేశంలో లెవ్ టాల్స్టాయ్ అనేటువంటి ఆయన ద గ్రేట్ మ్యాన్ ఆఫ్ లిటరేచర్ అంటారు. ప్రపంచానికి విలియం షేక్స్పియర్ ఎలాగో, భారతదేశానికి రవీంద్రనాథ్ ఠాగూర్ ఎలాగో, అదేవిధంగా రష్యా దేశానికి లెవ్ టాల్స్టాయ్ అలాంటి ఆయన, టాల్స్టాయ్ అనేటువంటి ఆయన. అయితే ఆ టాల్స్టాయ్ తర్వాత అంత గొప్ప స్థానానికి ఎదిగినటువంటి వ్యక్తి అలెగ్జాండర్ సాల్జెనిట్జిన్. అలెగ్జాండర్ సాల్జెనిట్జిన్ ఆ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి.
1970 సంవత్సరంలో ఆయనకి నోబెల్ బహుమానం లిటరేచర్కి ఇస్తాము అని అంటే కనుక ఆయన తీసుకోవడానికి నిరాకరించాడు అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి. అయితే అంతకంటే ముందు 1953 సంవత్సరంలో ఆయన్ని రష్యన్ లేబర్ క్యాంప్లో పెట్టారు. లేబర్ క్యాంప్ అంటే జైల్లో పెట్టారనమాట. ఎందుకంటే జోసెఫ్ స్టాలిన్కి విరుద్ధంగా ఆయన మాట్లాడాడని ఆయన్ని జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినప్పుడు ఆయన తోటి ఖైదీ, ఆయన పేరు డాక్టర్ బారిస్ కాన్ఫీల్డ్ ఒక యూదుడు. ఆయన ఈయన అలెగ్జాండర్తో 2 నెలలు గడిపాడు. 2 నెలలు. ఈ 2 నెలల్లో ప్రతిరోజు కూడా బారిస్ తాను ఏ విధంగా యూదా కట్టుదిట్టమైనటువంటి ఆ యొక్క మతాచారాల నుంచి బయటకు వచ్చి యేసు ప్రభువుని అంగీకరించాడో చెప్తూ ఉండేవాడు. ఆ సమయంలో ఈయన అలెగ్జాండర్కి ఒంట్లో బాగోపోతే క్యాన్సర్ లాంటిది వస్తే బారిస్ తనకి సహాయం చేస్తూ ఉండేవాడు, తన గురించి ప్రార్థన చేస్తూ ఉండేవాడు, తన గురించి చెప్తూ ఉండేవాడు. ఒకరోజు రాత్రి ఆయన ఎందుకో ఈ మాటలు చెప్పాడు. ఏమనంటే, ఒకవేళ కనుక మన జీవితంలో వచ్చినటువంటి ప్రతి నొప్పి, ప్రతి బాధ మనకు కష్టం కలిగిస్తున్నట్లయితే ఒక పని చేయాలి. చాలా పదునైన పళ్ళు కలిగినటువంటి దువ్వెనతో మనం జుట్టు దువ్వితే దాంట్లోంచి ఖచ్చితంగా ఎక్కడో చాట నలకలు వస్తూనే ఉంటాయి. అదేవిధంగా మన గత జీవితాన్ని ఆ విధంగా దువ్వటం మొదలు పెడితే ఈరోజు మనం పడేటువంటి శ్రమ ఎందుకు వచ్చిందో మనం చెప్పగలుగుతాం. ఎవరికి కూడా శ్రమ అన్యాయంగా రాదు అని చెప్తూ యేసుక్రీస్తులో తనకున్నటువంటి ఆదరణ గురించి ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి వెళ్ళిపోయి తన గదిలో పడుకున్నాడు. తెల్లారిన తర్వాత అలెగ్జాండర్ లేచాడు. బయట ఏంటో చాలా హడావిడిగా ఉన్నది. ఏంటా అని కటకటాల్లోంచి చూస్తూ ఉంటే బారిస్ యొక్క శవాన్ని తీసుకెళ్ళిపోతున్నారు. ఆయన గదిలోకి వెళ్ళి పడుకున్నప్పుడు ఒక బలమైన రాడ్ తీసుకొని నెత్తి మీద ఎవరో కొడితే ఆయన చచ్చిపోయాడు. ఆయన చనిపోకముందు పలికినటువంటి మాట అది. ఆ యొక్క మాటలు, ఆయన యొక్క జీవితం అలెగ్జాండర్ని ప్రభు దగ్గరికి నడిపించింది. ఆ ప్రభు దగ్గరికి నడిపించిన తర్వాత తన అనుభవాన్ని రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, ఐ నరిష్డ్ మై సోల్ ఇన్ ద ప్రిజన్. నా యొక్క ప్రాణాన్ని నేను తృప్తిపరిచింది జైల్లో. బ్లెస్ యూ ప్రిజన్ ఫర్ హ్యావింగ్ బీన్ మై లైఫ్. నిన్ను ఆశీర్వదిస్తున్నాను ఆ యొక్క జైల్ని అంటున్నాడు. ఎందుకు తెలుసా? యు హ్యావ్ బికమ్ మై లైఫ్. నువ్వు నాకు జీవం అవ్వవు అని. మన జీవితంలో వచ్చినటువంటి శ్రమలు అయితే ప్రభువుని ఆకర్షించేవి చేయొచ్చు, లేకపోతే ప్రభువుకి దగ్గర చేయొచ్చు. కాబట్టి అవి చిన్నవి కావు. దే ఆర్ నాట్ స్మాల్. అవి సెన్స్లెస్ కాదు, అది బుద్ధిహీనమైన కాదు. దే హ్యావ్ ఎ డెఫినెట్ పర్పస్. ఒక ఉద్దేశం ఉన్నది, ఒక ఖచ్చితమైనటువంటి ఉద్దేశం ఉన్నది. ఇట్ హ్యాస్ ఎ స్పిరిచువల్ మీనింగ్. అవి విచిత్రంగా తీసుకోవాల్సింది ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి ఆ శ్రమలు అనేవి వస్తూనే ఉంటాయి. సో ద రియాలిటీ ఆఫ్ సఫరింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ క్రిస్టియన్ చూసాం. ఇప్పుడు 2వ పాయింట్లోకి మనం వస్తున్నాం. 13వ వచనం, బట్ రిజాయిస్ దట్ యూ పార్టిసిపేట్ ఇన్ ద సఫరింగ్ ఆఫ్ క్రైస్ట్ సో దాట్ యూ మే బి ఓవర్జాయిడ్ వెన్ హిస్ గ్లోరీ ఈజ్ రివీల్డ్. నువ్వు ఎందుకని శ్రమల్లో ఆనందిస్తున్నావో తెలుసా? ఎందుకంటే ఆయన మహిమలో ఇంకా ఎక్కువగా ఆనందించబోతున్నావు కాబట్టి. దాంట్లో సింపుల్గా మనం ఫిలాసఫీ చూసినట్లయితే తెలుగులో చెప్తాను. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము, దట్ ఈస్ ద పర్పస్. క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. బికాస్ దెర్ ఈజ్ అ పర్పస్, దెర్ ఈజ్ అ రీజన్, దెర్ ఈజ్ అ కాజ్. ఒక కారకం ఉన్నది కాబట్టి, ఒక హేతు ఉన్నది కాబట్టి, ఒక ఉద్దేశం ఉన్నది కాబట్టి యూ రియల్లీ ఎంజాయ్డ్. దీంతో నాకు ఒక 2వ పాయింట్లోకి రావాలనిపిస్తుంది. మొదటిది, ద రియాలిటీ ఆఫ్ సఫరింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. ఒక క్రైస్తవుని జీవితంలో శ్రమ అనేది ఎంత వాస్తవికమైందో చూసాం. 2వది, రీజన్స్ ఫర్ ది సఫరింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ క్రిస్టియన్. ఒక విశ్వాసి జీవితంలో, ఒక క్రైస్తవ జీవితంలో ఎందుకని శ్రమలు వస్తాయి? వై సఫరింగ్ కమ్స్ ఇన్ టు అవర్ లైఫ్. చార్ల్స్ స్పర్జన్ అనేటువంటి ఆయన సఫరింగ్ గురించి మాట్లాడుతూ, దే హూ డైవ్ ఇన్ ద సీ ఆఫ్ అఫ్లిక్షన్ బ్రింగ్ అప్ రేర్
పర్ల్స్ అని అంటున్నాడు. ఎవరైతే ఈ శ్రమలు అనేటువంటి సముద్రంలోకి దుంకుతారో వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు వజ్రాలను తీసుకొస్తారంట. వజ్రాలను బయటికి తీసుకొస్తారు. దే బ్రింగ్ అప్ రేర్ పర్ల్స్ అని అంటూ ఉన్నారు. ఏంటి ఆ పర్ల్స్ అనేది చూసినట్లయితే, మొట్టమొదటి మనం చూసినట్లయితే మనము పాలివారై ఉన్నంతగా వీఆర్ పార్టిసిపేటింగ్ విత్ జీసస్ క్రైస్ట్ ఇన్ 2 థింగ్స్. ఏ విషయాల్లో? ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చనిపోయాడు, నేను కూడా శ్రమల గుండా వెళ్తున్నాను. యేసయ్య మహిమ సింహాసనం మీద కూర్చున్నాడు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే నాకు కూడా సింహాసనాన్ని, మహిమను రెడీగా పెట్టి ఉంచారు. సో దాట్ ఈజ్ యూనియన్ విత్ క్రైస్ట్, పార్టిసిపేషన్ విత్ క్రైస్ట్. దీన్ని మనము గతంలో కూడా చూసాం. బ్యాప్టిజం అనేటువంటి అంశం గురించి ఆలోచించినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఆయన శ్రమలలో నువ్వు ఐక్యం పొందిన ఎడల ఆయన యొక్క పునరుద్ధానపు శక్తిలో కూడా ఐక్యం పొందుతావు. సో యు ఆర్ గెటింగ్ యునైటెడ్ విత్ క్రైస్ట్. క్రీస్తులో ఒకటిగా అవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మీకు ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని చెప్పాలని ఇష్టపడుతున్నాను. జోసెఫ్ సన్, అతని పేరు జోసెఫ్ సన్, రొమానియాకి చెందినటువంటి ఆయన. సన్ అనేది TSON అని రాస్తారు, జోసెఫ్ సన్. అయితే ఆ రొమానియా బ్యాప్టిస్ట్ పాస్టర్ గారు, ఆ యొక్క సమయంలో రొమానియాలో భయంకరంగా క్రైస్తవత్వానికి విరుద్ధత వచ్చింది. అయితే ఈ జోసెఫ్ అనేటువంటి ఆయన చాలా మంచి పాస్టర్ గారు. అందుకనే వాళ్ళు ఏం చేశారంటే, ఈయన్ని చంపితే మనకి విరుద్ధం ఎక్కువైపోతుంది దేశం మొత్తంలో, కాబట్టి ఈయన్ని ఎలాగన్నా కూడా లొంగ తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఒక పెద్ద ఆఫీసర్కి ఆ బాధ్యత అప్పచెప్పారు. ఏంటి ఆ బాధ్యత అంటే, నువ్వు ఏదో ఒకటి చేసి జోసెఫ్ ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క విశ్వాసంలోంచి బయటకు వచ్చేటట్లు చెయ్యి అని అన్నారు. అంటే అతను తీసుకెళ్ళి పాపం జోసెఫ్ని కూర్చోపెట్టి అన్నాడు, నువ్వు ఈ విశ్వాసాన్ని వదిలేయాలి, నువ్వు యేసు ప్రభు గురించి బోధించకూడదు, నువ్వు బోధించకుండా ఉండినట్లయితే నీకు ఈ బిల్డింగ్ ఇస్తాము, నీకు ఈ ఉద్యోగం ఇస్తాము, నీకు ఇంత ఆస్తి ఇస్తాము, ఒకవేళ కనుక మా మాట వినకపోతే నిన్ను చంపేస్తాము అని అంటే, అప్పుడు జోసెఫ్ 1977లో జరిగినటువంటి విషయం. అప్పుడు జోసెఫ్ అన్నాడంట, మీరు ఎలాగో చంపడానికి సంసిద్ధపడ్డారు కాబట్టి నేను చావడానికి సంసిద్ధమే, నేను చావడానికైనా రెడీ, కానీ నేను మీరు చెప్పిన దానికి లొంగను. నాకు ఆ తుచ్చమైన ఆస్తి వద్దు, నాకు ఆ తుచ్చమైనటువంటి హోదా వద్దు, నేను క్రీస్తులో ఐక్యమై ఉన్నాను అనంటే, మరి నిన్ను వదిలేస్తే ఏం చేస్తావు అనంటే, ఇంతకాలం నేను ఇష్టం వచ్చినట్టు జీవించాను అంతకుముందు, కాబట్టి దాన్ని నేను మార్చుకోవాలి అనంటే కనుక నేను బతుకున్నంతకాలం యేసుక్రీస్తు గురించి బోధించాల్సిందే. నేను బోధించకుండా ఉండలేను. ఒకవేళ మీరు చంపేస్తానంటే చంపేయండి, బట్ ఐ కెనాట్ గెట్ అవే ఫ్రమ్ ప్రీచింగ్. నేను బోధించకుండా ఉండలేను. ఐ డోంట్ కేర్ వెదర్ యూ సఫర్ మీ, వెదర్ యూ కిల్ మీ, ఐ డోంట్ కేర్. ఆ మాటలు చెప్పినప్పుడు ఆ ఆఫీసర్ తాను ఎంతో కదిలింపబడి వదిలేశాడు. మిగిలిన వాళ్ళు ఆయన జోలికి ఎందుకు వెళ్ళలేదంటే, ఇంత పెద్ద ఆఫీసర్ వదిలేశాడు కదా, ఎందుకు వదిలేశాడో తెలియక మిగిలిన వాళ్ళు పట్టించుకోలేదు. 4 సంవత్సరాలు అద్భుతంగా ఆయన వాక్యాన్ని బోధించాడు. ఆయన బోధించినప్పుడు ఆయన బయటకు వచ్చి, స్వేచ్ఛ దొరికినప్పుడు బయటకు వచ్చి అమెరికాలో ఒక పెద్ద కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడిన మాట ఏంటి తెలుసా? ప్లీజ్ లిసన్ టు దిస్. When I have decided, when I have committed my life to Jesus, when I have decided to die, నేను చచ్చిపోవడానికి నా జీవితాన్ని అప్పగించినప్పుడు, God has given me the opportunity to live and preach. బతికుండి వాక్యం బోధించడానికి దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చాడు. డూ యూ నో వై యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ యువర్ లైఫ్? ఎందుకు నీ జీవితాన్ని ఆనందించలేకపోతున్నావో తెలుసా? బికాజ్ యూ హ్యావెంట్ గివెన్ యువర్ లైఫ్ టు జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుకి నీ జీవితాన్ని ఇవ్వలేదు. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ యువర్ సాల్వేషన్, మీ యొక్క రక్షణ గురించి మాట్లాడలేదు. మీకు ఈ లోకంలో ఐహికమైనటువంటి కోరికలు ఉండిపోయినాయి కాబట్టి, ఓ పక్కన దేవుడు కావాలి, ఇంకో పక్కన లోకం కావాలి, కాబట్టి ఎటు ఆనందించలేనటువంటి పరిస్థితి అయిపోయింది. సో యూనియన్ విత్ క్రైస్ట్ ఈజ్ డైయింగ్ ఇన్ క్రైస్ట్ అండ్ విత్ క్రైస్ట్. క్రీస్తులో నేను చచ్చిపోయినట్లు అవటం, క్రీస్తుతో పాటు చచ్చిపోయినట్లు, లోకం విషయంలో నేను చచ్చిపోయినట్లు అవుతాం. మళ్ళీ చదువుతాను 13వ వచనం. క్రీస్తు మహిమ
బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము. వెన్ యూ హ్యావ్ యూనిఫైడ్ విత్ క్రైస్ట్ ఇన్ సఫరింగ్, యూ విల్ ఆల్సో యూనిఫై విత్ క్రైస్ట్ ఇన్ జాయ్ అండ్ గ్లోరీ. జాయ్ అండ్ గ్లోరీ విత్ గాడ్. దేవునితో ఆ ఆనందము, ఆ యొక్క సంతోషము మీరు అనుభవిస్తారు. వెన్ గాడ్ గివ్స్ జాయ్, దట్స్ కంప్లీట్. దెన్ గాడ్ గివ్స్ గ్లోరీ, దట్స్ కంప్లీట్. ఇదే మాటను అనుకుంటా బహుశా పౌలు భక్తుడు తాను రాసేటువంటి తన సాక్ష్యంలో చెప్తూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మొదట తన గతం గురించి మాట్లాడాడు. 4వ వచనం నుంచి 7వ వచనం దాకా, 8వ వచనం నుంచి 14వ వచనం దాకా తన ప్రస్తుత జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడో, ఏం చేస్తున్నాడో చెప్పాడు. ఆ తర్వాత 17వ వచనం తర్వాత భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాల గురించి రాస్తున్నాడు. దాంట్లో మధ్యలో తన యొక్క మెయిన్ డిటర్మినేషన్, తన యొక్క కోరిక ఏంటో చెప్తున్నాడు. 10-11 వచనాలు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానుభావము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం, వెన్ ఐ గో త్రూ దట్ పర్సిక్యూషన్, దట్ సఫరింగ్, ఐ విల్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. ఆయన శ్రమలలో పాలువాడగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచ్చాను. బికాస్ దెర్ ఇస్ అ గ్లోరీ ఉన్నది కాబట్టి. పేతురు భక్తుడు ఇదే విషయాన్ని పదే పదే చెప్పుకుంటూ వచ్చాడు. 1వ అధ్యాయంలో మనము చూసాం, మొదట క్రీస్తు శ్రమ పొంది ఆ తర్వాత మహిమను పొందుతాడని. 1వ అధ్యాయం 10-11 వచనాలు. 5వ అధ్యాయం 11వ వచనంలో కాపర్లకి మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? తోటి పెద్దను, క్రీస్తు శ్రమను గూర్చిన సాక్షిని, బయలుపరచబోడు మహిమలో పాలివాడినైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించున్నాను. క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని. ఐ గాన్ త్రూ దాట్, ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ దాట్. సో దాన్ని మీకు చెప్తున్నాను అని అంటున్నాడు. కాబట్టి యు గో త్రూ దట్ గ్లోరీ, ఆ యొక్క గ్లోరీ గుండా నువ్వు వెళ్తావు అని చెప్తున్నాడు. నౌ ఐఎమ్ రీడింగ్ 14th verse. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చున్నాడు గనక మీరు ధన్యులు. ఇఫ్ యు ఆర్ ఇన్సల్టెడ్ బికాస్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్, యు ఆర్ బ్లెస్డ్, ఫర్ ద స్పిరిట్ ఆఫ్ గ్లోరీ అండ్ గాడ్ రెస్ట్ ఆన్ యూ. మనము అదే పాయింట్ గుండా వెళ్తూ ఉన్నాం. ఏంటనంటే రీజన్స్ ఫర్ ద సఫరింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఏ క్రిస్టియన్. దాంట్లో మనము ఒకటి చూసాం, ఏంటి అనంటే టు పార్టిసిపేట్ ఇన్ యూనియన్ విత్ క్రైస్ట్. రెండోది టు ఎక్స్పీరియన్స్ ద జాయ్ అండ్ గ్లోరీ ఇన్ క్రైస్ట్. ఇక్కడ మూడోది మనము చూడగలిగేది ఏంటంటే టు ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని యొక్క శక్తి ఈ లోకంలో మనము అనుభవించగలిగినట్లు. పేతురు బహుశా తన సొంత అనుభవం గురించి మాట్లాడుతూ ఉండుంటాడు. నేను జైల్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి దేవుని దూత ద్వారా నన్ను ఆ యొక్క జైల్లోంచి బయటికి తీసుకొచ్చాడు. బహుశా స్టెఫన్ యొక్క మరణం గురించి మాట్లాడుతున్నాడేమో. స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు ఆయన ముఖం మీద ఆ మహిమను మేము చూసాం. అది పరిశుద్ధాత్మని యొక్క శక్తి. My friends, you can experience the glory of God in the richest form when you go through that suffering. You will experience the deep, intense dwelling of the Holy Spirit when you go through the suffering. నువ్వు శ్రమ గుండా వెళ్తున్నప్పుడు ఆ మహిమ నీలో ఎంతగా ఉంటుందంటే అది బయటకు కూడా కనబడుతుంది. పాల్ బ్రాండ్ అనేటువంటి ఆయన తమిళనాడులో ఆయన భార్య వాళ్ళు ఇరువురు కూడా లెప్రసీ వాళ్ళ మధ్యన గొప్ప పరిచర్య చేశారు. CMC వెల్లూరులో ఈ యొక్క లెప్రసీ వచ్చినటువంటి వాళ్ళకి అతి సున్నితమైనటువంటి టెండన్ రిప్లేస్మెంట్ సర్జరీ మొట్టమొదటిసారిగా చేసినటువంటి వ్యక్తి పాల్ బ్రాండ్. అయితే పాల్ బ్రాండ్ యొక్క తల్లిదండ్రులు కూడా ఇక్కడ మిషనరీలుగా ఉండేవాళ్ళు తమిళనాడులో. ఎవలిన్ తల్లి గురించి మాట్లాడుతూ ఆమె ఇండియాలో మిషనరీగా ఉన్నప్పుడు బాల్యము పాల్ బ్రాండ్ ఇండియాలో గడిపాడు. ఆ పాల్ బ్రాండ్ ఇండియాలో గడిపినప్పుడు ఆ పిల్లలు చీమలు కొట్టడం బట్టి మొహం కందిపోయేదంట. ఎప్పుడు డిసెంట్రీ ఉండేది, ఎప్పుడు టైఫాయిడ్ ఉండేది, ఎప్పుడు మలేరియా వస్తూ ఉండేది.
తరచుగా ఇలాంటి జబ్బులు గుండా వెళ్తూ ఉండేవాళ్ళు, పిల్లలు చాలా సమస్యలు గుండా వెళ్తూ ఉండేవాళ్ళు. అయితే దేవుడు వాళ్ళ మధ్యన గొప్ప ఆనందాన్ని ఇచ్చాడని చెప్తూ వాళ్ళ అమ్మ గురించి ఒక సాక్ష్యం చెప్పాడు. ప్లీజ్ లిసన్ టు దిస్. ఏమన్నాడు తెలుసా? మా మమ్మీ ఇండియాలో మిషనరీగా 20 సంవత్సరాలు ఉన్నది, 20 years. ఆ 20 సంవత్సరాలు కూడా తన ఇంటిలో, జాగ్రత్త విన్నారా, అద్దం పెట్టడానికి ఇష్టపడలేదంట. షీ నెవర్ వాంటెడ్ ఎ మిర్రర్, అద్దం. ఎందుకో తెలుసా? మై గ్లోరీ ఈజ్ ఇన్ గాడ్. ఐ వాంట్ టు లుక్ ఎట్ గాడ్, నాట్ ఎట్ మై సెల్ఫ్. నేను దేవుని వైపు చూడాలి, నన్ను నేను కాదు చూసుకునేది. దాన్ని సెల్ఫ్ పిటీ అంటారా? నో. తన ముఖం తనకు చూసుకోవడానికి ఇష్టం లేదా? నో. బట్ షీ వాజ్ వెరీ పాజిటివ్. ఐ లుక్ ఎట్ మై సెల్ఫ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో చూస్తాను. 20 సంవత్సరాలు ఆమె ఎప్పుడూ అద్దాన్ని చూడలేదంట. పాల్ బ్రాండ్ వాళ్ళ అమ్మ గురించి మాట్లాడుతూ, ఎవలిన్ గురించి ఏమంటాడు తెలుసా? ఎవలిన్ బ్రాండ్ గురించి మాట్లాడుతూ ఏమంటాడు తెలుసా? మా అమ్మ ముఖం ఎప్పుడు కూడా ప్రకాశవంతంగా ఉండేది, ప్రకాశవంతంగా. ఎందుకనంటే ద హోలీ స్పిరిట్ వాజ్ హోవరింగ్ ఆన్ హర్ అని అంటాడు. పరిశుద్ధాత్ముడు ఆమె యొక్క మీద ఆ విధంగా ప్రకాశిస్తుంది. ఆ విధంగా జరుగుద్ది. ఎందుకు అనంటే అలాంటి ప్రకాశవంతమైనటువంటి అనుభూతిని స్టెఫన్ పొందాడు. ఇట్స్ పాసిబుల్ విత్ అస్ ఆల్సో. My friends, we are still looking at the second point, why Christians go through this suffering, the reason for suffering. అయితే ఈ 15వ వచనం ఒక డీటోర్ లాగా పక్కకు ఉంటుంది, బట్ స్టిల్ ఐ వాంట్ టు టేక్ ఇట్. మీలో ఎవడునూ నరహంతకుడు గాను, దొంగ గాను, దుర్మాత్మకుడు గాను, పరుల జోలికి పోవు వాడిని గాను బాధను అనుభవించకూడదు. వై క్రిస్టియన్స్ సఫర్ అని అన్నప్పుడు ఈ యొక్క భాగాన్ని చూసినట్లయితే there are 3 reasons why Christians why there is suffering in this world. ఈ యొక్క ప్రపంచంలో సఫరింగ్ ఉండటానికి 3 కారణాలు ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఒకటేంటంటే ద కామన్ రీజన్, రెండోది ఏంటి తెలుసా? ద కార్నల్ రీజన్, మూడోది ఏంటి తెలుసా? ద క్రిస్టియన్ రీజన్. అఫ్కోర్స్ మనం ఇప్పుడంతా చూసేది క్రిస్టియన్ రీజన్. 15వ వచనంలో కనబడుతుంది కార్నల్ రీజన్. ఇప్పుడు ఊరినే మీకు ఇంట్రడక్టరీగా చెప్తుంది ఏంటంటే కామన్ రీజన్. కామన్ రీజన్ ఏంటి అని అంటే కనుక, కామన్ రీజన్ చెప్పాలి అని అంటే ఆదికాండం 3వ అధ్యాయం 16 నుంచి 18 దాకా చూసినట్లయితే దేవుడు ఆదాము అవ్వల్ని శపించాడు. స్త్రీ, నువ్వు ఇప్పటి నుంచి బాధపడతావు, బిడ్డల్ని కంటానికి నువ్వు విపరీతమైన నొప్పికుండా వెళ్తావు. ఆదాము, నువ్వు కూడా చాలా కష్టపడతావు. ఈ యొక్క మట్టి ముండ్ల కప్పల్ని, ముండ్ల పొదల్ని ఇస్తుంది, అది చాలా నీకు సరిగ్గా పంటనివ్వదు. ఇవంతా కూడా దేనికి సాదృశ్యంగా ఉంది? ముండ్ల తొప్పలను, గచ్చ పొదలను, ఇవన్నీ దేనికి సాదృశ్యంగా ఉన్నది? దట్ స్పీక్స్ అబౌట్ సఫరింగ్. సో సఫరింగ్ ఈజ్ కామన్ ఇన్ ద సిన్ఫుల్ వరల్డ్. ఇది మొదటిది. ఇట్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీ వన్. స్త్రీకి పుట్టిన ప్రతి ఒక్కడు కూడా బాధలు గుండా వెళ్లాల్సిందే. యోబు 14వ అధ్యాయం 1వ వచనం. రెండోది కార్నల్ రీజన్స్, కార్నల్ సఫరింగ్. అంటే ఏంటంటే నువ్వు చేసినటువంటి దరిద్రమైన పనులకి నువ్వు నష్టాన్ని లేకపోతే కష్టాన్ని అనుభవిస్తున్నావు. అదే 15వ వచనంలో చూస్తాం. మీలో ఎవడును నరహంతకుడిగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడిగా కానీ, పరుల జోలికి పోవాడుగా కానీ బాధ అనుభవించ తగదు. యూ షుడ్ నాట్ డూ దాట్. ఇది కార్నల్ రీజన్. అయితే మీకు ఒక చిన్న మాట్లాడుతున్నాను. మీరు అనొచ్చు, సార్ నేను మారుమనసు పొందేశాను, ఇది నాకు వర్తించదేమని. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఈవెన్ యాజ్ బిలీవర్, please be careful this. Even as believer, there might be some sins which you have committed in this world for which you will face the consequence. ఈ లోకంలోనే. ఎందుకు అనంటే so that you may enjoy the glory completely there. God allows you to pay. దేవుడు నిన్ను పే చేయమని అడుగుతాడు. దేవుడు నిన్ను, అంటే దేవుడు అన్ని పాపాలకి వెల చెల్లించాడు కదా, చెల్లించాడు. బట్ నువ్వు పాఠం నేర్చుకోవాలి, నువ్వు తెలుసుకోవాల్సింది కొన్ని ఉంది. I'll give you a classic example. దావీదు పాపం చేశాడు. దేవుని బిడ్డగా ఎంచబడిన తర్వాత పాపం చేశాడు. దేవుని చేత ఆయన అభిషేకించబడిన తర్వాత పాపం చేశాడు. నా హృదయానుసారుడు అని బిరుదు పొందిన తర్వాత పాపం చేశాడు. అయితే ఆ పాపం చేసిన తర్వాత దేవుడు తన్ని హెచ్చరించాడు. నాతాను భక్తుడు వెళ్ళాడు. అప్పుడు పాప క్షమాపణ అడిగాడు, ప్రభువా నన్ను క్షమించాను. అది 51వ కీర్తన. అయితే దేవుడు క్షమించాడా? క్షమించాడు. దేవుడు క్షమించాడు. కాబట్టి ఆ యొక్క పాపపు సంబంధములో వచ్చినటువంటి బెత్షెబాకు పుట్టినటువంటి బాబునే, సొలొమోన్నే తర్వాత రాజుగా దేవుడు అభిషేకించాడు. సో దట్ ఈస్ ద ప్రూఫ్ దట్ డేవిడ్ వాజ్ ఫర్ గివెన్. బట్ తను ఆ పాపం ద్వారా పుట్టిన కొడుకున్నాడే, ఆ కొడుకు చచ్చిపోయాడు. దట్ ఇస్ ద కాన్సిక్వెన్స్.
తన సొంత కుమారుడు దరిద్రమైన పనులు చేశాడు. దట్ ఇస్ ద కాన్సిక్వెన్స్. తాను బతుకున్నటువంటి కాలంలో కొంతకాలం హీ వెంట్ త్రూ లాడ్ ఆఫ్ సఫరింగ్. అది ఎందుకో తెలుసా? హీ హ్యాడ్ టు బేర్. తాను అనుభవించాలి. సో మై ఫ్రెండ్స్, నువ్వు బిలీవర్ అయిన తర్వాత కూడా దేవుడు నన్ను క్షమించాళ్లే, నేను ఇష్టం వచ్చినట్లు జీవిస్తాను అని అనుకోవద్దు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అందుకే ఈ మాట చెప్తున్నాడు. మోసపోకుడు 7వ అధ్యాయం 7వ వచనం, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. హలో, నువ్వు విశ్వాసమా అవిశ్వాస నాకు అనవసరం. ఇఫ్ యు సో సిన్ యూ విల్ బేర్ ద కాన్సిక్వెన్స్. దేవుడు క్షమించాడు కదా అని ఇష్టం వచ్చినట్లు జీవించడానికి ప్రయత్నం చేయొద్దు. మొదటిది ఇట్స్ అ కామన్ సఫరింగ్, రెండోది ఇట్స్ ఎ కార్నల్ సఫరింగ్, మూడోది ఇట్స్ ఎ క్రిస్టియన్ సఫరింగ్. దాన్నే మనం 16వ వచనం చూస్తున్నాం. ఎవడైనను అయినందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచగలను. సో 15వ వచనం అయిపోయింది, 16వ వచనంకి వచ్చాం. 15వ వచనం కార్నల్ సఫరింగ్ అయితే 16వ వచనం క్రిస్టియన్ సఫరింగ్. ఈ సఫరింగ్ ఎందుకు వచ్చింది? ఇప్పటికే మనం చాలా రీజన్స్ చూసాం. 12వ వచనం, ఫర్ ప్యూరిఫికేషన్ త్రూ ఫైర్ లైక్ సఫరింగ్. మహా అగ్ని వంటి ఈ యొక్క శ్రమల గుండా నేను పవిత్రపరచబడ్డాను. పార్ట్నర్షిప్ విత్ క్రైస్ట్ హూ సఫర్డ్. శ్రమ పొందినటువంటి క్రీస్తుతో నేను సహానుభవం కలిగి ఉండటానికి. పవర్ త్రూ హోలీ స్పిరిట్ హూ ఇస్ ఆన్ మీ. నా మీద ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడి ద్వారా శక్తిని అనుభవించడానికి. నా ఇక్కడ మనం చూసినట్లయితే దిస్ ఈజ్ ద ప్రాజెక్ట్ దట్ బ్రింగ్స్ గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ గాడ్. ఇది ఒక దేవుని యొక్క పద్ధతి. ఏంటది? దేవునికి మహిమ తీసుకురావడానికి. మళ్ళీ చూద్దామా ఆ వచనాన్ని. ఎవడైనాను క్రైస్తవుడివైనందుకు, నువ్వు క్రైస్తవుడిగా ఉన్నావు కదా, బాధను అనుభవించినాడు. ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ సఫరింగ్, అతడు సిగ్గుపడక. డోంట్ బి అషేమ్డ్. అస్సలు సిగ్గుపడదు. సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవునికి మహిమ పరచబలను. యూ హ్యావ్ టు బ్రింగ్ గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈవెన్ వెన్ యు ఆర్ గోయింగ్ త్రూ సఫరింగ్. చాలాసార్లు ఈ యొక్క కఠినతరమైనటువంటి కమ్యూనిస్ట్ దేశాల్లో పరిస్థితుల్లో వాళ్ళు జీవించినటువంటి విధానం, ఆ యొక్క చచ్చిపోయేటువంటి విధానం దేవునికి మహిమ తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. సో దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. నెంబర్ 1, రియాలిటీ ఆఫ్ సఫరింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ క్రిస్టియన్. ఒక క్రైస్తవుడి జీవితంలో ఈ శ్రమ అనేది వాస్తవికమైంది. ద రీజన్ ఫర్ సఫరింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. ఒక విశ్వాసి జీవితంలో, ఒక క్రైస్తవుడి జీవితంలో ఈ శ్రమలకు కారణాలు, వాస్తవికమైంది కారణాలు ఉన్నాయి. మూడోది రియాక్షన్ టు ద సఫరింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. ఒకవేళ ఒక క్రైస్తవుని జీవితంలో ఈ శ్రమలు వస్తే ఎలాగా మనము స్పందించాలి? ఆల్రెడీ ఇప్పటికే ఒక విషయాన్ని మనం నేర్చుకున్నాం. డు నాట్ బీ సర్ప్రైజ్డ్. అంటే నాకే వచ్చిందా, ఇది ఎలా వచ్చింది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీంతో నీకు దేవునితో కట్ ఆఫ్ అయిపోయిందని అర్థం అనమాట. దేవుని బిడ్డలతో కట్ ఆఫ్ అయిపోయిందని అర్థం. సో ఇఫ్ యు ఆర్ లింక్డ్ విత్ ద బిలీవర్స్ అండ్ లింక్డ్ విత్ గాడ్, ఓ మీ అనే మాట అనవు. నేనొక్కడినేనా అని అనవు. అయితే ఈ శ్రమలకు ఎలాంటి రియాక్షన్ ఉండాలి? 17-18 కలిపి చదువుతాను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? 18వ వచనం, మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుతును? ఇప్పుడు దీంట్లో చాలామందికి ఉండేటువంటి క్వశ్చన్ ఏంటంటే, నేను నీతిమంతుడినైతే, నేను రక్షింపబడిన వాడినైతే, నేను దేవుని ఇంట్లో సభ్యుడినైతే నాకు తీర్పేంటి? దేవుని ఇంట్లో వాడంటే ఎవరో, నీతిమంతుడంటే ఎవరో, రక్షింపబడిన వాడంటే ఎవరో, దేవునికి విధేయత చూపించిన వాడంటే ఎవరు? 17వ వచనం మళ్ళీ చదివితే కనుక ఈ 4 ఒకటే అని తెలుస్తుంది. ఏంటనంటే, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే, అంటే నువ్వు నేను విశ్వాసులు ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన, అంటే అవతలోళ్ళు, వాళ్ళు అవిధేయులంటే మనము విధేయులు అన్నమాట. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే, మనం నీతిమంతులు, రక్షింపబడిన వాళ్ళం, వాళ్ళు భక్తిహీనులు, పాపులు. సో వీళ్ళంతా దేవుని ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళు అని అంటున్నాడు కదా. ఈ దేవుని ఇల్లు లేకపోతే దేవుని మందిరం, దేవుని యొక్క గృహం అనే మాట 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసాం. దేవుడు ఒక మందిరాన్ని కడుతున్నాడు, ఒక గృహాన్ని కడుతున్నాడు. దానికి మూలరాయి, తలరాయి ఆయనే. దాంట్లో మనం ఒక రాయి. సో హౌస్ హోల్డ్లో మనం ఉన్నాం, అంటే దేవుని యొక్క శరీరంలో మన యొక్క భాగముగా ఉన్నాం. ఇది ఆ మాటకి అర్థం. రెండో మాట జడ్జిమెంట్.
ఈ తీర్పు అనేటువంటిది మనము పైన చూసాం కదా, ఆ 4వ అధ్యాయం 6వ వచనంలో, మృతుల శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లు వారికి కూడా సువార్త ప్రకటించ. అంటే బతుకున్నప్పుడే వాళ్ళకి సువార్త బోధించినప్పుడు వాళ్ళు తీర్పు నొందినట్లయితే పరలోకంలోకి వెళ్తారు, లేదంటే నరకానికి వెళ్తారు. అంటే మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పేతురు భక్తుడు నీతిమంతులకి తీర్పు ఉన్నది అని చెప్తున్నాడు. 1వ అధ్యాయం 17వ వచనంలో చూసాం. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంతకాలం భయముతో గడుపుడి. ఇది మనము దేవుని యొక్క మహిమ సింహాసనం దగ్గర ఉన్నప్పుడు ఆయన యొక్క న్యాయపీఠము ఎదుట మనం నిలబడాలి. న్యాయపీఠం అంటే అక్కడ మనల్ని ఆయన రివార్డ్స్ విషయమే ఆయన తీర్పు తీరుస్తాడు, కానీ కండెమ్నేషన్ కాదు. ఇట్స్ రిగార్డింగ్ ప్యూరిఫికేషన్, నాట్ రిగార్డింగ్ కండెమ్నేషన్. అయితే అది అంత్య దినాలలో జరుగుతుంది అని అన్నాడు. ఇప్పుడు జరుగుతుంది. మీకు విషయం తెలుసా? తీర్పు ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది. 2 రకాలైన తీర్పులు ఉంటుంది. ఒకటి అవిశ్వాసుల విషయంలో, రెండోది విశ్వాసుల విషయంలో. ఏంటి సార్ ఆ తీర్పు అంటారేమో. ఒకవేళ నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించేసావనుకో, ఏం జరుగుద్ది? నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం నీ జీవితంలో జరగాలి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఇక్కడే తీర్పు అయిపోయింది. అప్పుడే నీకు నీతిమంతుడు అని ముద్ర వేశారు. నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఈ లోకంలో తీర్పు అయిపోయింది. ఏ విషయంలో? పరలోకంకి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా అనేది. ఆ తీర్పు అయిపోయింది కాబట్టి నువ్వు పరలోకంలోకి వెళ్ళావు. ఒకవేళ నువ్వు తృణీకరిస్తే ఏం జరుగుద్ది? 3వ అధ్యాయం 16వ వచనం అందరికీ తెలుసు, కానీ తర్వాత వచనాలే తెలియదు. చూద్దామా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఇది మనందరికీ తెలిసిందే. కానీ 17వ వచనం చూడండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన్ని లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడింది. విశ్వాసము ఉంచని ముంచు వానికి తీర్పు తీర్చబడింది. ఏ విధంగా? పరలోకానికి వెళ్ళటానికి. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వసించలేదు గనుక వానికి ఎంతకు మునిపే తీర్పు తీర్చబడింది. ఏంటా తీర్పు? ఈడ నరకానికి వెళ్ళిపోవాలని. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది డివిజన్ తీసుకురావడానికి. ఏంటా డివిజన్? పరలోకానికి వెళ్ళేవాళ్ళు ఎవరో, నరకానికి వెళ్ళేవాళ్ళు ఎవరో. యేసు ప్రభు పుట్టిన 40వ రోజు సిమియోను చెప్పాడు ఆ మాట. నా మాట విని ఆయన అన్నటువంటి మాట, సిమియోను అన్నటువంటి మాట ఏంటనంటే, నువ్వు నీ యొక్క హృదయం గుండా ఖడ్గము వెళ్తుంది. అర్థమైందా? ఆయన ఇశ్రాయేలులో అనేక మందిని లేవనెత్తుటకు, అనేక మందిని పడిపోవుటకును ఆయన కారకుడు అనేటువంటి మాట 2వ అధ్యాయం 35వ వచనంలో మనం చూడగలుగుతాం. హీ కేమ్ టు జడ్జ్, ఆయన తీర్పు తీరటానికి వచ్చినట్లు మనం చూస్తాం. కాబట్టి మనము నీతిమంతులుగా పరలోకమునకు వెళ్ళినప్పుడు మన యొక్క పనులు బట్టి మనము లెక్క అప్పచెప్పవలసిందిగా ఉన్నది. కాబట్టి మన రియాక్షన్ ఎలా ఉండాలి? దిస్ ఈజ్ ఫర్ మై గుడ్, దిస్ ఈజ్ ఫర్ మై గుడ్. 3 రకాలుగా మనం ఆలోచిస్తే బాగుంటుంది. గాడ్ ఈజ్ ఎట్ వర్క్ వెన్ ఐఎమ్ గోయింగ్ త్రూ సఫరింగ్. దేవుడు తన పని మొదలుపెట్టాడు నా జీవితంలో శ్రమ వచ్చినప్పుడు. హీఈస్ ద కంట్రోలర్ అండ్ హీఈస్ ద ఓవర్సియర్. ఆయన కంట్రోల్ తీసుకున్నాడు. ఎప్పుడు దాకా ఆపేయాలో, ఎప్పుడు రావాలో తెలుసు. గాడ్ యూజెస్ ఈవెన్ హిజ్ ఎనిమీస్ టు ప్యూరిఫై మీ త్రూ సఫరింగ్. పౌలుకి ఒక ముళ్ళు పెట్టాడంట, సాతానునే ఉపయోగించాడు ముళ్ళు దేవుడు. గాడ్ అలౌడ్ టు ప్యూరిఫై. అల్టిమేట్గా పర్పస్ ఏంటి తెలుసా? టు ప్యూరిఫై మీ, టు గెట్ మీ ద రివార్డ్. 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవాడు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగింపవలను. వెన్ గాడ్ వాంట్స్ టు డూ ఇంపాసిబుల్ టాస్క్ హీ టేక్స్ అన్ ఇంపాసిబుల్ మ్యాన్ అండ్ క్రషెస్ హిమ్. నలిపేస్తే కానీ దేవుడు వాడుకోలేడు. కాబట్టి మన సత్ప్రవర్తనకి మనం దేవుడికి ఉపయోగపడాలంటే దేవుడికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఈ 19వ వచనం చదివిన తర్వాత ఒక విశ్వాసిగా పర్సిక్యూషన్ అనేదాన్ని, శ్రమ అనేదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నేను ఈ 5 పాయింట్లు చెప్పదలుచుకున్నాను. 1, శ్రమ ప్రతి విశ్వాసకి కామన్గా ఉంటుంది. దట్ ఈస్ థియాలజీ. అది పునాది.
ఆ యొక్క దాంట్లో ఆ శ్రమ గుండా వెళ్తున్నప్పుడు యూ నీడ్ టు ట్రస్ట్ గాడ్ అండ్ ఎంట్రస్ట్ యువర్ సెల్ఫ్. నువ్వు దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. దట్ ఈస్ ఫెయిత్. సిగ్గుపడద్దు, ఆనందించు. దట్ ఈస్ హోప్. ఎందుకంటే ఆయన మహిమలో నేను ఉంటాను కాబట్టి. థియాలజీ అందరికీ ఉంటుంది శ్రమ. ఫెయిత్ ఎందుకంటే దేవుడికి నన్ను నేను అప్పగించేసుకున్నాను. హోప్ ఎవరేమన్నా కూడా సిగ్గుపడను, నేను నవ్వుతూ ఉంటాను. డూ గుడ్ టు ఎవ్రీబడి, దట్ ఈజ్ లవ్. దేవుని ప్రేమను అనుభవించే వ్యక్తిని ప్రేమను అందించకుండా ఉండలేను. దేవునికి మహిమకరంగా నా క్రియలు ఉండటానికి నా జీవితాన్ని, నా యొక్క సత్క్రియలను చూపించుకుంటాను. థియాలజీ ఈజ్ ఎవ్రీబడి విల్ సఫర్. బైబిల్ చెప్పేదని తెలుసా, ప్రతి విశ్వాసికి శ్రమలు ఉంటాయి. ఫెయిత్ ఈజ్ యూ గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్. విశ్వాసం ఏం చెప్పొద్దు తెలుసా, దేవుడికి నేను అప్పగించేసుకో. హోప్ ఈజ్ ఏం సిగ్గుపడద్దు, దుఃఖపడద్దు, నీకు మంచి దినాలు ఉన్నాయి. లవ్ ఈజ్ యూ రిసీవ్డ్ లవ్ ఫ్రమ్ గాడ్, యూ షేర్ దట్ లవ్. గ్లోరీ ఎప్పుడో తెలుసా, నీ యొక్క నిర్మలమైన మనస్సాక్షి, నీ యొక్క సత్క్రియలను చూసి దేవుడిని మహింపరుస్తారు. మై ఫ్రెండ్స్, ఈ ప్రక్రియ 1వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం దాకా 4 times చెప్పాను నేను. 4 times చెప్పాను నేను. మీ యొక్క శ్రమలో నిరీక్షణ ఉండటం బట్టి, విశ్వాసం ఉండటం బట్టి, రాజీ పడకుండా దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకొని మీ సత్క్రియలు చూపిస్తూ ఉంటే దేవునికి మహిమ కలుగుద్దే. అది దాట్ ఈజ్ బ్యూటిఫుల్. ఆ మహిమ కలిగే జీవితం మనకు ఉండాలి. ఒక సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. చట్ అండ్ బ్రెండా బిటర్ మ్యాన్, వీళ్ళిద్దరు భార్యాభర్తలు. వీళ్ళు కొలంబియా అనేటువంటి దేశానికి సువార్త బోధించడానికి వెళ్ళారు. విక్లిఫ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్గా వాళ్ళు తర్బీదు పొంది వాళ్ళు కరిజోనా అనేటువంటి ఒక జనజాతుల మధ్యన సువార్త అందించాలని, వాళ్ళ భాషలోకి బైబిల్ తర్జుమా చేయాలని వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ లిటరసీ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళకి ముందు చదవటం నేర్పించాలి, రాయటం నేర్పించాలి, దాంతోపాటు బైబిల్ తర్జుమా చేయాలి, వాళ్ళ చేతుల్లోకి ఇవ్వాలి. జనవరి 19వ తారీఖు 1981 సంవత్సరంలో చట్ బిటర్ మ్యాన్ని ఆ దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క కమ్యూనిస్ట్ ఉగ్రవాదులు పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయి 4 రోజుల తర్వాత ఉత్తరం రాయిపించారు ఆ యొక్క చట్తో తన భార్యకి. ఏమని రాయిపించారంటే, ఆయన రాసిన మాటలే, నేను ఇక్కడ ఉన్నాను, కొంతమంది నాతో స్నేహభావంగా ఉన్నారు, వాళ్ళలో కొంతమందికి యేసు ప్రభు గురించి చెప్పాను, కొంతమంది నాతో సరిగ్గా ఉండట్లేదు, నాకు బైబిల్ పంపించవా ఎలాగన్నా సరే అని రాస్తూ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీరు ఫిబ్రవరి 19వ తారీఖు, జనవరి 19వ తారీఖున ఆయన లెటర్ రాశాడు, ఫిబ్రవరి 18వ తారీఖు లోపల ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవాలంట, లేకపోతే నన్ను చంపేస్తారు. ఈ మాట భార్యకి పంపిస్తే భార్య తాను ప్రాజెక్ట్ క్లోజ్ చేయడానికి నిరాకరించింది. విశ్వాసంతో ప్రార్థన చేసింది. ఏప్రిల్ 19వ తారీఖున చంపేసినటువంటి చట్ బిటర్ మ్యాన్ యొక్క శవాన్ని ఒక బస్సులో పెట్టి పంపించారు. ఆ యొక్క శవం వచ్చిన తర్వాత విక్లిఫ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ వాళ్ళు ఆ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచి, అయ్యా ఈ ప్రాజెక్ట్ క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాం, మీరు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు చెప్పండి అని అంటే, వాళ్ళల్లో ఎక్కువ శాతం మంది ఒకే అప్లికేషన్ లాగా పెట్టారంట. ఏమన్నా తెలుసా, చట్ బిటర్ మ్యాన్ని చంపేశారు కదా, ఆ పొజిషన్ మాకిస్తారా అని అడిగారు. వాట్ ఏ ప్రివిలేజ్ ఇట్ ఈస్ టు బీ ఎ మార్టైర్ ఫర్ క్రైస్ట్. కొద్దిమందికి ఉంటుంది ఆ యొక్క అవకాశం. శ్రమ ద్వారా నువ్వు బాగుపడతావు. ఒకవేళ క్రీస్తు కోసం చచ్చిపోతే దేవునికి మహిమ తీసుకొచ్చిన వ్యక్తి అవుతావు. వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ ఇట్ ఈస్. కాబట్టి శ్రమ మన మంచి కోసమే. దాన్ని నిరాకరిస్తామా? దానికి భయపడి మన విశ్వాసాన్ని అమ్మేసుకుంటామా? అమ్ముకోకుండా బ్రతకడానికి దేవుడు మన ముందు ఒక మాదిరిని పెట్టాడు. యేసు ప్రభువుగా మనకి సహాయంగా పరిశుద్ధాత్ముడిని ఇచ్చాడు, మనకి ప్రోత్సాహకరంగా వాక్యాన్ని ఇచ్చాడు, మన చుట్టూ అనేక మంది సాక్షులను పెట్టాడు. 4-pronged strategy. దేవుడు 4 స్ట్రాటజీస్ని ఉపయోగించాడు. జీసస్ క్రైస్ట్ బిఫోర్ యూ, హోలీ స్పిరిట్ ఇన్సైడ్ యూ, వర్డ్ ఆఫ్ గాడ్ విత్ యూ అండ్ ద విట్నెసెస్ అరౌండ్ యూ. నీ చుట్టూ సాక్షులు, నీ ముందు యేసయ్య
నీలో పరిశుద్ధాత్ముడు, నీ చేతిలో వాక్యం. ఈ 4 చెప్పేది ఒకటే, విశ్వాసాన్ని అమ్మేసుకోవద్దు. డోంట్ సెల్ యువర్ ఫెయిత్. అమ్మేయద్దు. దేవునికి మన జీవితాన్ని సమర్పించడానికి సంసిద్ధమైన ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభువా, ఈ లోకములో శ్రమలు మాకు వింతైనటువంటి అనుభూతిగా అనుకోకూడదు ప్రభా, సహజం. ఎందుకంటే ప్రపంచం మమ్మల్ని విరుద్ధంగా చూసిందే. కాబట్టి ఈ శ్రమల గుండా మేము వెళ్ళటం అనేది సహజమే. ఈ శ్రమల్లో మీతో పాలిభాగస్తులమని, ఈ శ్రమల్లో విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకుంటే ఆ మహిమ, గొప్ప ఆనందం మేము పొందగలుగుతామని, ఆ పరిశుద్ధాత్మని యొక్క అనుభూతి ఈ లోకంలోనే అనుభవించగలుగుతామని, ఇక్కడే ప్రభా మా యొక్క సత్క్రియలను బట్టి, లోకానికి చూపించే ప్రేమను బట్టి నీ యొక్క నామ మహిమార్థం నిలబడగలుగుతామని ప్రభా మీరు మాకు నేర్పించిన పాఠానికే మీకు వందనాలు. అనేక మంది భక్తుల జీవితాలు మాకు చెప్తున్నాయి ప్రభా. ది గేవ్ దేర్ లైఫ్స్, వాళ్ళ జీవితాలు ఇచ్చారు. మేము కూడా ఆ విధంగా జీవితాన్ని ఇవ్వగలుగుటకు మాలో ఆ యొక్క ఉన్నతమైన విశ్వాసాన్ని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.